నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుండి ఒక వార్త తీవ్రంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ వార్త ఏమిటంటే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు నిర్మించిన అక్రమ కట్టడం జెన్వాడ ఫామ్ హౌస్ 111 జీవోని ఉల్లంఘిస్తూ అక్కడ ఒక భారీ నిర్మాణాన్ని చేపట్టిండు. అది పర్యావరణ అనుమతులు లేకుండా పర్యావరణానికి సంబంధించినంత వరకు ఒక చాలా సెన్సిటివ్ ఏరియా 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలు. ఆ గ్రామాలలో ఒక అక్రమ నిర్మాణం తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్న అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా చేస్తే నడుస్తుందని చెప్పి జెన్వాడలో ఒక అక్రమ ఫామ్ హౌస్ నిర్మించిండు. ఆ నిర్మించిన దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు మొత్తం తెలంగాణలో హైదరాబాద్ పరిధిలో ఒక భారీ అక్రమ నిర్మాణాలను కూలగట్టడానికి హైడ్రా ఆధ్వర్యంలో ఒక డ్రిల్ నడుస్తున్నది. అంటే అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిని ఎట్లా కూలగొట్టాలి, ఎవ్వలన్నుండని ఎంత పెద్దోళ్ళన్నుండని మేము ఆ నిర్మాణాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఏవి రంగనాథ్ గారు హైడ్రా చైర్మన్ హోదాలో ఒక భారీ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనతో హైదరాబాద్ శివార్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన రియల్ ఎస్టేట్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరిలో ఒక భయం మొదలైంది. తెల్లారు లేస్తే ఎవరి అక్రమ నిర్మాణం కూలిపోతుందో అని చెప్పి వాళ్ళందరూ టెన్షన్లు ఉన్నారు. ఆ టెన్షన్ ఉన్ననే ఇవాళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగము జెన్వాడ ఫామ్ హౌస్పై హైడ్రా బుల్డోజర్లు అని ఒక వార్తని విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అసలు జెన్వాడ ఫామ్ హౌస్ ఏంది, 111 జీవో అంటే ఏంది, 111 జీవోలో ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టచ్చు, ఇంతకు ముందుకు మాజీ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసలు అతన్ని అంతకుముందు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించిర్రు, అంటే జైలుకు పంపించిర్రు. ఈ అన్ని విషయాలపైన క్లియర్ కట్ విత్ సద్దాంలో చర్చిద్దాం. అసలు ఏం జరుగుతుంది జెన్వాడలో అంటే, అది జెన్వాడ అనేది 111 జీవో పరిధిలోని ఒక గ్రామం. ఆ గ్రామంలో ఎట్లాంటి భారీ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని చెప్పి 2000 సంవత్సరం దాదాపు ఆ టైంలో 111 జీవో అంటే ఆ గ్రామాల్ని సురక్షించడానికి హైదరాబాద్కి నీటిని అందించే సాగునీటిని కానీ తాగునీటిని కానీ అందించే ఒక ఉస్మాన్ సాగర్ అని ఒక చెరువు ఉంది అక్కడ, భారీ చెరువు. దానికి సంబంధించినంత వరకు ఆ పర్యావరణాన్ని కాపాడడానికి ఆ చెరువు నిర్మాణాన్ని కానీ కబ్జాలు కానీ గురి కావద్దంటే సిటీ పెరుగుతున్న క్రమంలో అక్రమార్కులు అక్కడ కూడా పోయి ఆ పర్యావరణాన్ని నాశనం చేస్తారనే ఉద్దేశం కొద్దీ 111 జీవో తీసుకొచ్చి ఎట్లాంటి భారీ నిర్మాణాలు చేపట్టకుండా ఆ జీవో యొక్క సారాంశం. దాని తర్వాత ఏం జరిగిందంటే, కల్వకుంట్ల తారక రామారావు ఎప్పుడైతే మినిస్టర్ అయిండో 2018 ఆ టైంలో అక్కడ ఒక భారీ నిర్మాణాన్ని చేపట్టిండు. భారీ నిర్మాణాన్ని చేపట్టి స్విమ్మింగ్ పూల్లు ఇంకా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసిరు. అది చేయడం ఆ 111 జీవో పరిధిలో చట్టవిరుద్ధం. దీనికి సంబంధించిన వార్త చాలా రోజుల కూడా బయటకు రాలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకుముందుకు మాజీ ఎంపీగా మల్కాజ్గిరి ఉన్నప్పుడు ఒక రోజున ఆల్ ఆఫ్ సడన్ ఒక డ్రోన్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మొత్తం డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేసి కేటీఆర్ పలానా హీరోయిన్లతో లేకపోతే ఇంకా రహస్యమైన చర్చలు లేకపోతే డీల్స్ అన్నీ కూడా జెన్వాడ ఫామ్ హౌస్ అడ్డాగానే జరుగుతున్నాయని బయటపెట్టిండు. దానికి సంబంధించినంతవరకు అక్కడ పోలీసులు రేవంత్ రెడ్డి గారి పైన ఒక కేసు రిజిస్టర్ చేసి తనని లోకల్ కోర్టులో అటెండ్ చేస్తే ఆ లోకల్ కోర్టు తనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజులు చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇలాంటి అంశం, ఇంత భారీ అంశం ఎప్పుడైతే ఆ ఎంపీ గారు ముఖ్యమంత్రిగా మారిండో అప్పటి నుంచి కూడా ఏమైంది అని చెప్పి సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి గారిని చాలామంది క్వశ్చన్ చేసిరు. ఏమైందంటే, ఆ రోజున మీరే ప్రశ్నించారు కదా, ఇంకా ఇది ఎప్పుడు కూలగొడతారు అన్నట్టు ఒక చర్చ అనేది నడిచింది. కానీ ఇప్పుడు ఏవి రంగనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అని ఒక ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు అన్నిటిపైన కూడా తీవ్రంగా వాళ్ళు కూల్చివేతలకు పూనుకున్నారు. ఈ విషయాన్ని జెన్వాడ ఫామ్ హౌస్తో లింకు పెట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఒక భారీ చర్చకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చర్చ తీసిరనే భావించవచ్చు. అసలు ఏం జరుగుతుంది అనేది ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జెన్వాడ ఫామ్ హౌస్పై హైడ్రా ఫోకసు,
వివరాలు సేకరిస్తున్న అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చివేయడమే సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్. శివారు ప్రాంతాల్లోని నిర్మాణాలపై ఆరా. రానున్న రోజులలో హైడ్రా మరింత దూకుడు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన లీడర్లలో గుబులు అనేది ఈ వార్త సారాంశం. అసలు అక్కడ నిర్మాణం చేపట్టచ్చా, నిర్మాణం చేపట్టద్దా అనే తర్వాత విషయం అయితే, మంత్రిగా ముఖ్యమంత్రి కొడుకుగా తన అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తూ అక్కడ ఒక భారీ నిర్మాణం చేపట్టి ఆ భారీ నిర్మాణం బేస్ చేసుకొని రాష్ట్రంలో జరుగుతున్న చాలా దందాలు, చాలా గలీజ్ పనులు జన్వాడ ఫామ్ హౌస్ నుంచే జరిగినాయని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక దశలో నమ్మే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే నిర్మాణాలు అనుమతులు లేని జాగాల అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎట్లా చేపడతావు? మరి కల్వకుంట్ల తారక రామారావుకు ఒక రూలు, అక్కడ జన్వాడ 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో చిన్నగా రేకుల షెడ్ వేసుకుంటే కూడా ఎంఆర్ఓ బుల్డోజర్ తీసుకుపోయి కూలగొడుతుండు. ఇది మంత్రికి ఒకటి, కామన్ ప్రజలకు ఒకటి అని రేవంత్ రెడ్డి గారు ఒక భారీ చర్చకు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజున దారి తీసిరు. దాని తర్వాతనే ఆయనను జైలుకు పంపించడం. దీనికి సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక ఫిర్యాదు చేసిరు. ఆ ఫిర్యాదు కేటీఆర్ గారికి ఒక నోటీసు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఇచ్చిన నోటీస్ను అప్పటి మంత్రి అయిన కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేస్తూ, నాకు అసలు ఆ నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆ నిర్మాణం ఎక్కడుందో కూడా నాకు తెలియదు అన్నంత భారీగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టుని తప్పుదో పట్టించి ఆ నోటీసుల పైన స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకున్నాక ఆ కేసు అనేది అట్లనే మూలకు పడిపోయింది. దాని తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేరు. కానీ ఇవాళ మొత్తం ఈ విషయం మళ్ళీ ముందడికి రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన్వాడ ఫామ్ హౌస్ని హైడ్రో బుల్డోజర్లు గురగొలరబోతున్నాయని చెప్పి ఒక భారీ చర్చకు కారణమయ్యారు. అంటే ఇక్కడ నిబంధనలు ఏమన్నా ఉల్లంఘించిరా అని మనం చూసినట్టయితే, ఉస్మాన్ సాగర్కు వర్షపు నీరుని తీసుకొచ్చే ఒక కాలువలు ఏర్పడతాయి కదా, ఆ కాలువ మీద ఇది ఒక భారీ అక్రమ నిర్మాణాన్ని చేపట్టిండు. దానివల్ల ఉస్మాన్ సాగర్కు రావాల్సిన వర్షపు నీరు రాకుండా ఆగిపోతుంది. ఇలా చేయడం వల్ల అక్కడ 111 జీవో పరిధిలో ఉన్న నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్టే, రెండోది ఆ చెరువుకు కూడా చాలా తీవ్రంగా భారీ నష్టం చేస్తున్నట్టే. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించిన ఎవరిని కూడా విడిచిపెట్టద్దు. హైడ్రా కమిషనర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున విజ్ఞప్తి ఏంటంటే, నిజంగా ఆ జన్వాడ ఫామ్ హౌస్ అనేది నిబంధనలకు విరుద్ధంగా 111 జీవోకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా కూడా దాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా కూడా కూలగొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అయినా, ఇప్పుడు మంత్రి అయినా, కామన్ ప్రజలైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవ్వలే అయినా బిల్డింగ్స్ కూలగొడతామని ఒక మెసేజ్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఇస్తారనే భావిస్తూ, మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.